గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బెంగాల్ వారియర్స్ టీం గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. వాళ్ళు యాక్చువల్ ఎలాంటి స్ట్రాటజీస్ వాడారు అండ్ ఏ టీంని అయితే బిల్డ్ చేశారు, వాళ్ళ స్టార్టింగ్స్ ఏమైనా ఏంటి, ఇవన్నీ అయితే ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వాళ్ళ మెయిన్ బిగ్ ప్లేయర్ వచ్చేసరికి అయితే మణీందర్ సింగ్. సేమ్ అలానే ఈ సీజన్ కూడా వాళ్ళైతే ఎఫ్విఎం వాడైతే మణీందర్ సింగ్ని అయితే తెచ్చుకున్నారు. మణీందర్ని అయితే ఎక్కడ వదలకుండా వీళ్ళకి సపోర్టింగ్ రైడర్స్కి అయితే ఒక మంచి యంగ్ రైడర్స్ అయితే ఉన్నారైతే చెప్పుకోవచ్చు. లైక్ ఎన్వీబీ ప్లేయర్స్ కూడా చాలా మంచి రైడర్స్ అయితే ఉన్నారు. లైక్ అర్జున్ రాతే, నితిన్ ధన్కర్, విశ్వాస్ గౌడ, వీళ్ళైతే మంచి రైడర్స్ అయితే ఉన్నారు సపోర్టింగ్గా. సో రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ రైడర్ లైక్ మణీందర్ సింగ్తో పాటు యంగ్ రైడర్స్ అయితే మిక్సప్ అయితే అయ్యి ఉంది. అండ్ డిఫెండింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ కార్నర్స్ మాత్రం అయితే బ్యాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక కార్నర్ వచ్చేసరికి ఫజల్ అట్రాచ్ అలీ అండ్ ఇంకో కార్నర్ వచ్చేసరికి అయితే నితీష్ కుమార్. ఇద్దరు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆ ఎక్స్పీరియన్సే వీళ్ళకి కలిసి వస్తుందా, దెబ్బ కొడుతుందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్లోనే ఉన్నారు లాస్ట్ సీజన్స్ నుంచి. సో చూడాలి ఈ సీజన్ ఏమైనా పంప్డ్ అప్ అవుతారా లేదా అలానే కంటిన్యూ అవుతారో లేదో. అండ్ వీళ్ళకి బ్యాకప్ కూడా చాలా మంచి ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. అంటే లేరు, బట్ వీళ్ళ ఎన్వీబీ ప్లేయర్స్ని అయితే కవర్ చేసేయచ్చు. లైక్ ఆదిత్య షిండే ఉన్నాడు ఫజల్ అట్రాచ్ అలీ బ్యాకప్కి. అండ్ నితీష్ కుమార్ బ్యాకప్కి వచ్చేసరికి అయితే దీపక్ షిండే అయితే ఉన్నారు. అండ్ కవర్స్ విషయానికి వస్తే కవర్స్ వచ్చేసరికి అయితే పర్లేదు, బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం యంగ్ కవర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. లైక్ రైట్ కవర్ వచ్చేసరికి అయితే వైభవ్ షిండే లేదా పట్నా ప్లేయర్ అయిన మయూర్, వీళ్ళైతే ఆడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ లెఫ్ట్ కవర్కు విషయానికి వచ్చేసరికి అయితే శ్రేయాస్, మంజిత్ ఇలా అయితే ఉన్నారు. సో కవర్స్ వచ్చేసరికి అయితే టోటల్ యంగ్ అవుతుంది. అండ్ కార్నర్స్ వచ్చేసరికి అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్. రైడర్స్లో కూడా ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ అండ్ మిగతా తనకి సపోర్టింగ్ రైడర్స్ వచ్చేసరికి అయితే యంగ్. సో టీం అయితే మంచి కాంబినేషన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ టీంతోనైతే మనం వీళ్ళ స్టార్టింగ్స్ ఏమైనా బిల్డ్ చేద్దాం. ముందుగా సెంటర్లో వచ్చేసరికి అయితే మణీందర్ సింగ్ అండ్ లెఫ్టింగ్లో వచ్చేసరికి అయితే నితిన్ ధన్కర్ అండ్ రైటింగ్లో వచ్చేసరికి అయితే అర్జున్ రాతే. అండ్ అర్జున్ రాతే చెప్పుకోవచ్చిన విషయం ఏంటిదంటే తిను వచ్చేసరికి అయితే నెంబర్ 1 రైడర్ రీసెంట్గా జరిగిన గేమ్స్లో. అండ్ ముందుగానే చెప్పుకున్న కార్నర్ ప్లేయర్స్ వచ్చేసరికి అయితే లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి అయితే ఫజల్ అట్రాచ్ అలీ అండ్ రైట్ కార్నర్ వచ్చేసరికి అయితే నితీష్ కుమార్. ఇద్దరు టాప్ అండ్ ఎక్స్పీరియన్స్ డిఫెండర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కవర్స్ విషయానికి వస్తే నేనైతే వైభవ్ గర్జేతోనైతే వెళ్తాను. అండ్ లెఫ్ట్ కవర్ వచ్చేసరికి అయితే మంజిత్ తోటి. సో కవర్స్ వచ్చేసరికి అయితే వాళ్ళు ఎవరిని పిక్ చేసుకుంటారో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు ఈ బెంగాల్ వారియర్స్ టీం గురించి అయితే కామెంట్ చేసేయండి. సో మీ స్టార్టింగ్ 7 కూడా కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.